కాళేశ్వరం ప్రాజెక్ట్ దోచుకొని వాళ్ళ కూతురు కొడుకు అల్లుడు వాటాల పంపకంలో గొడవలై ఆమె అది కవిత బయటకు వచ్చిన మాట వాస్తవం. ఇది అందరికి తెలుసు. ఒక మనిషి నిలదొక్కడానికి రెండేళ్లు పడితే ఒక ప్రభుత్వం నిలదొక్కడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఈ చిన్న లాజిక్ యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, సో రోడ్ షోలో ఏమన్నారు, మన ముస్లిం వాళ్ళకి కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం వాళ్ళు, కాంగ్రెస్ లేకపోతే ముస్లిం వాళ్ళు లేరు అన్నట్టు అన్నారు. దాని గురించి చెప్పండి. చూడండి, ముస్లిం అన్ని పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ లో లేరు కదా. బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. కాకపోతే ఎక్కువ మద్దతు ఎప్పటి నుంచో చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ ఎక్కువ వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది. సో ఆ ఉద్దేశంతో అన్నాడు తప్ప ముస్లింని కించపరిచినట్టు కాదు. అది ఇప్పుడు ముస్లింలు అన్ని పార్టీలో ఉన్నారు, కేవలం కాంగ్రెస్ లో లేరు కదా. సో అది ముస్లింని కించపరిచినట్టు కాదు. ముస్లింకి 4% రిజర్వేషన్ ఇచ్చింది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అది మైనార్టీలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో 12% ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ వాళ్ళకి మొండి చేయి చూపించడం జరిగింది. కాబట్టి ఏదేమో ముస్లింకైనా, మన మైనార్టీలకైనా, బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆలస్యమైన న్యాయం చేస్తుంది. 2 ఏళ్లకే మాకు బంగారు తెలంగాణ చేయమంటే ఎవరు చేయలేడు ఆ మాట.